తెలంగాణ యువ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ప్రోత్సాహక నజరానాను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత బస్తీలో జరిగిన బోనాల వేడుకల సందర్భంగా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికలకు ముందు 10 లక్షల ఆర్థిక సాయం అందించిన సీఎం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ కు ₹1 కోటి ప్రోత్సాహకంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చారు. రాహుల్ సిప్లిగంజ్ తన స్వీయ ప్రయత్నాలతో ఎదిగి ఓల్డ్ సిటీలోని సాధారణ వాతావరణం నుండి అద్భుత గాయకుడిగా ఎదిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల వేడుకలో రాహుల్ ను ఓల్డ్ సిటీ నుంచి ఆస్కర్ వరకు వెళ్లిన కుర్రాడు అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం గద్దర్ అవార్డు రాహుల్ కు లభించినప్పటికీ అతని ప్రతిభకు తగ్గ ప్రోత్సాహక అవార్డు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సూచించారు. రాహుల్ అనేక సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరించారు. కాలేజ్ బుల్లోడా, వాస్తు బాగుందే, రంగ రంగస్థలాన, బొమ్మలే ఉన్నాదిరా పోరి వంటి సాంగ్స్ తో పాటు ఆస్కర్ పాట నాటు నాటుతో అదరగొట్టారు.